टाइगर का हुक्म। విజయవాడ నుంచి తిరుపతికి అయితే రాత్రి 11 గంటలకి విజయవాడలో బయలుదేరితే మార్నింగ్ 6:30కి దిగామన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మేము ఫస్ట్ డే అయితే జూకి అయితే వెళ్ళిపోతాం. రూమ్ దగ్గర నుంచి ఇక్కడైతే ఆటో కట్టించుకొని అయితే జూకి వెళ్తున్నాం అనమాట. ఆటోకి పర్ పర్సన్ 50 రూపాయలు తీసుకున్నారు. మీరు అదే ఆర్టీసీ బస్సులో వెళ్తే కొంచెం తగ్గొచ్చు. ఇక్కడ చూసారు చుట్టుపక్కల మామిడికాయలు అన్నీ ఉన్నాయి. ఒక మామిడికాయ తీసుకొని కోతుల్లా తినడం స్టార్ట్ చేసాం. స్లీపర్ బస్ అవ్వడం వల్ల నైట్ అంతా అందరం మంచిగా నిద్రపోయాం అనమాట. అందుకే మార్నింగ్ దిగ్గానే వెంటనే ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయాం. ఎక్కడ మాకు టైర్డ్నెస్ అనిపించలేదు, అంత మంచిగా నిద్రపోయాము. ఇంకైతే జూకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కొండ ఏంటంటే మనకి స్వామివారి మొక్కల్లాగా ఆకారంలా కనపడుతుంది అనమాట. నేను అదే చెప్తున్నాను, షేప్ అలా ఫేస్ షేప్లో కనపడుతుంది అనేసి. ఇలా మొత్తానికి అయితే జూకి అయితే వచ్చేసాము. జూలో వచ్చేసి టికెట్ 70 రూపాయలు అండి ఒక్కొక్కరికి. అంటే పెద్దవాళ్ళకి 70, పిల్లలకి 50 రూపాయలు అనుకుంటా. మొత్తానికి మేమైతే 8 టికెట్స్ తీసుకున్నాము. 490 రూపాయలు. ఇక్కడ హరి టికెట్ అయితే తీసుకుంటున్నారు. టికెట్ తీసుకొని మేము జూలోకి వెళ్ళిపోయాము. ఇది ఓన్లీ జూలో ఎంట్రీకి మాత్రమేనండి టికెట్ 70 రూపాయలు అనేది. మీకు లోపల మళ్ళీ బ్యాటరీ కార్ కి సపరేట్ గా టికెట్ తీసుకోవాలి. లైన్ సఫారీకి కూడా సపరేట్ గా టికెట్ తీసుకోవాలి. జూలోకి ఫుడ్ అయితే ఎలా ఉందండి, మీరు కావాలంటే ఫుడ్ వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు, కానీ జంతువులకు వేయకూడదు అనమాట. ఇక్కడ ఆల్కహాల్, స్మోక్ ఇదంతా నాట్ అలౌడ్ అండి. అన్ని చెక్ చేసుకొని పంపిస్తున్నారు. ఇక లోపలికైతే వెళ్దాం పదండి. అసలు బీవచ్చండ్రీ ఇది మన కోసం వచ్చినట్టు ఉంది. బ్యాంబూ. హలో పావని. హలో. అరే అది ఇక్కడ నుంచి ఉందిరా, పైకి చూస్తుంది. స్టార్టింగే బబూన్ అని ఇంకో 2-3 రకాల కోతులు ఉన్నాయండి. చల్లగాలికి ఫుల్గా ఆడేసుకుంటున్నాయి. భలే ఉందిలేండి. చూసాలేరా మేము వెళ్ళేటప్పటికి వాతావరణం కూడా మాకు సహకరించినట్టు భలే చల్లగా ఉందండి. వర్షం పడిద్దేమో అనుకున్నాం, కానీ ఆ చల్లటి వాతావరణంలో మంచిగా తిరగగలిగాం. అలా ముందుకెళ్ళగానే మనకి బ్యాటరీ కార్ అవైలబుల్ ఉందండి. అది కూడా పర్ పర్సన్ 70 రూపాయలు, పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకి 50 రూపాయలు అనమాట. మొత్తానికి మేము బ్యాటరీ కార్ పట్టుకొని అయితే వెళ్తున్నామండి. అంటే పెద్దవాళ్ళు ఉన్నారుగా నడవలేరని. అదిగోండి అదొక ట్యాగ్ వేశారు. ఆ ట్యాగ్ ఇచ్చేసి బ్యాటరీ కార్ ఎక్కడమే. ఒకటే కార్ కాదండి, మనం దిగిన చోటల్లా ఒక కారు మళ్ళీ మనం ఎక్కాలనుకున్నప్పుడు ఏదొస్తే అదే ఎక్కేసి రావడమే అనమాట. మొత్తానికి అక్కడ ఏవో డ్రింకులు ఉంటే తీసుకొని బ్యాటరీ కార్ ఎక్కి నెక్స్ట్ ఏ జంతువులు ఉన్నాయో చూడటానికి అయితే ఎదరికి వెళ్తున్నామండి. ఇదంతా ఒక ఎత్తు అయితే జూలో నాకు ఒక మంచి ఫేవరెట్ ప్లేస్ ఉందండి. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తున్నాం. నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానో మీరే చూడండి. అవే బర్డ్స్ ఉంటాయి. అయిపోయింది. అయిపోయింది క్లోజ్ అయిపోతుంది. లేపచ్చు కదా, మంచిగా బ్యూటిఫుల్ గా చూపించవచ్చు కదా. అక్కడి నుంచో తింటా, అక్కడి నుంచో. నేను చెప్పాను కదండి, ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. మేము వెళ్ళేసరికి తెల్ల నెమలి భలే పురి విప్పుకొని నించుంది కదా, ఎంత అందంగా ఉందో చూడటానికి.
దానికి వాతావరణానికి ఆనందం వస్తుంది. నాకు ఇష్టమైన నెమళ్ళన్నీ చూసేసి అలా ఎదురుకెళ్ళిపోయామండి. ఇంకా ఏమేమి జంతువులు ఉన్నాయో అవంతా చూసుకుంటా స్లోగా నడుచుకుంటూ అయితే బ్యాటరీ కార్ ఎక్కేసాం. కార్లో వెళ్తుండగా సైడ్స్ కొన్ని జింకలు లాంటివి అవన్నీ కనిపించినాయండి. మొత్తానికి సఫారీ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇది లైన్ సఫారీ ప్లేస్ అనమాట. మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి 50 రూపాయలు అనమాట. టికెట్ తీసుకొని లైన్లో ఉంటే అక్కడ బస్సెస్ ఉంటాయండి. ఒక బస్ ఫిల్ అయ్యాక ఇంకో బస్ అలా ఎక్కించుకుంటారు. మేమైతే స్టార్టింగ్ వరుసలోనే కూర్చొని ముందైతే ఎక్కేసి, అంటే ఎంత ముందు కూర్చుంటే అంత మంచిగా లైన్స్ చూడొచ్చు అన్న అదేంటి స్వార్థం అనుకోండి. అలాగా మేము డ్రైవర్ గారి పక్కనే కూర్చున్నాం అనమాట. అంటే మంచిగా కనపడుతుంది, ట్రాన్స్పరెంట్గా ఎదురు పెద్ద అద్దం ఉంటుంది కదా, దాంట్లోంచి కనపడుతుందని ముందు కూర్చుని పోయాం అనమాట. మన సఫారీ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ వచ్చేసి మనకి కొన్ని జింకలు చూపిస్తారండి. సఫారీ అంటే ఏం లేదు, లైన్స్ ఉంటాయి, అది బయట ఫ్రీగా వదిలేసి ఉంటాయి 1-2 అంతేనండి. స్టార్టింగ్ జింకలు చూసాం కదా, కొంచెం ఎదరికెళ్తే ఒక 2 గేట్స్ ఉంటాయన్నమాట. అవి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో, తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే నీరసంగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడే అయిపోయిందా అనేసి. ఇదిగోండి ఫస్ట్ గేట్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట. సెకండ్ గేట్ నుంచి ఎదురుగా వెళ్ళగానే లైన్స్ ఇంకా చూసుకోవాలన్నమాట, అవి బయట ఉన్నాయా ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ డ్రైవర్ గారికి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఆ రూట్ నుంచి తీసుకెళ్ళిపోతారనమాట. ఎదురు చూస్తూ ఉన్నారు, మొత్తం బస్సులో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మేము ఎదురు చూస్తున్నాం ఆ సింహాలు ఎప్పుడు వస్తాయని. అద్దిగోండి చూసారా సింహాలు బజ్జోని ఉన్నాయండి. వెళ్ళేసరికి ఒక్కటే లేచలేదు. లెగండి అంటే ఏం లెగుస్తాయి, అది కొంచెం చూడండి పెద్ద సింహం అనమాట, అబ్బాయి సింహం అనుకుంటా, భలే చూస్తుంది మన వైపు. అట్లా ఎదురుకెళ్ళగానే అమ్మాయి అనుకుంటా, ఇది ఏంటో దీన్ని ఏమంటారు, అబ్బాయి అంటున్నారు కానీ ఓ తెగ తిరిగేస్తుంది. అలా ఒక 4 సింహాలు అయితే అక్కడ ఉన్నాయండి. ఆ 4 సింహాలని చూసేసుకొని కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి కదా, అంటే అవి కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. ఈ సఫారీలో ఏంటంటే మన పక్కనే కంచెల్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇందాక నెమళ్ళు చూసాం కదా, సేమ్ అలాగే అవంతా చూసుకొని ఎదురుకెళ్ళామండి. అవే చుట్టూతా ఆ రెండింటినే అటు నుంచి అటు చూపించాడు. తర్వాత కొంచెం ఎదురుకెళ్తే ఇది బయట ఉన్నాయండి, బయట ఒక 2 సింహాలు ఉన్నాయి, అంటే ఓపెన్గా ఉన్నాయన్నమాట. అంతే మొత్తానికి ఈ 4 సింహాలు చూడడానికి. అది చూసారా అసలు ఒళ్ళిచ్చేసుకుంటుంది, బయటకు వచ్చేసిద్ది అనుకున్నా. మేము ఎదురుకెళ్ళగానే రోడ్డు మీదకి వచ్చింది అనమాట. అయిపోయిందండి లైన్ సఫారీ. 50 రూపాయలు 4 సింహాలని అటు నుంచి అటు చూసేసి మొత్తానికి బయటకైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ బయటకు వచ్చేసాక యాజ్ యూజువల్ మళ్ళీ మన బ్యాటరీ కార్ పట్టుకొని నెక్స్ట్ ఏ జంతువులు ఉన్నాయో చూడడానికి బయలుదేరాను అనమాట. నెక్స్ట్ వెంటనే మనకి పులులు కనిపించినాయి, జాగ్వారు, చిరుత పులి, ఇంకా వైట్ పులి, ఇలాగా 3-4 రకాల పులులు అయితే చూపించారు. అవి బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయండి. అవి కదులుతుంటేనో నోరు తెరుస్తుంటేనో నిజమైనవి అని తెలుస్తున్నాయి, కానీ అలా పడుకొని ఉంటే మన ఇంట్లో కుక్క పిల్లలు పులి పిల్లలు బొమ్మలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఇక వైట్ పుల్ అండి, అసలు ఎంత మనకి కెమెరాలో చిన్నగా కనపడుతుంది కదా, మేము రియాలిటీగా చూసినప్పుడు వామ్మో ఇంత పెద్దగా ఉందేంటి, కెమెరాలో ఏంటి ఇంత చిన్నగా కనిపిస్తుంది అనిపించింది, ఎంత పొడుగుందో. నెక్స్ట్ వచ్చేసి ఎలుగుబండి అండి, అది పాపం ఫుడ్ కోసమో ఏంటో మొత్తం గారాబం పోతుంది, అసలు అలానే అంటూ ఉంది. మేము వచ్చిన దాని స్టార్టింగ్ నుంచి మేము వెళ్ళేంత వరకు అంతే, మరి అటు ఎవరైనా ఉన్నారేమో. నెక్స్ట్ అయితే కొండ చిలువలు చూసామండి, అబ్బో ఒళ్ళు జలతరిచిపోయిందండి. ఇది ఖడ్గమృగాలు, ఏనుగులు, జిరాఫీలు, అసలు అన్ని జంతువులు అయితే చూసామండి. ఇక్కడ బుల్లి ఏనుగు పిల్ల చూసారు, దానికి ఒకటే మూమెంట్ వచ్చినట్టు తెగ అసలు ఒకటే స్టెప్ వేస్తుంది అనమాట. ఒక్క నిమిషం, ఏమంటుందిరా, ఎలాగెలాగా ఇది మాత్రం ఒకటే మూమెంట్ లో ఉంది. నాకైతే బుజ్జి ఏనుగు పిల్ల భలే నచ్చిందండి. అక్కడి నుంచి మేము నెక్స్ట్ ముసళ్ళు చూసుకొని తర్వాత ఈముకోళ్ళు, దానికి కొంచెం ఎదరికెళ్తే మానసరోవరం అని ఉంటుంది. మన ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడే ఉంటుంది బ్యాటరీ కార్ ఆపిన తర్వాత. అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. జూ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. నా కోసం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ పావని. థ్యాంక్ యూ సో మచ్ అండి.